దేవుడు తన తీర్పు ఇచ్చేశాడు. డిసెంబర్ 20వ తారీఖు లోపుగా వృశ్చిక రాశి వారికి ఒక స్త్రీ కారణంగా జరగబోయే మార్పులు ఇవే. అంతకంటే ముందుగా మీరు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ని చూసినట్లయితే వెంటనే మన వీడియోని అయితే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే సిద్ధాంతి గారిని సంప్రదించండి. ఎటువంటి సమస్యలకైనా శ్రీ కాళికామాత అమ్మవారి ఆశీస్సులతో జ్యోతిష్యం చెబుతున్నారు. ప్రేమించిన వారు దూరం కావడం, భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, కుటుంబ సమస్యలు, అనుకున్న పనులు కాకపోవడం, ఇంకా నమ్మిన వారి గురించి ప్రత్యేకమైన పూజలు చేయబడును. ఇంకా ఎటువంటి సమస్యలున్నా పూజారి గారిని సంప్రదించండి. ఫోన్ నంబర్ 8855533632. ఇక మనం వీడియోలోకి వెళ్ళిపోయి ఈ వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో చూసేద్దామా. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అనుకూలిత అనేది అధికంగానే కలిసి వస్తుంది. ఈ రాశి జాతకులు అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే చూడబోతూ ఉన్నారు. ఇక ముందుగా వీరు కెరీర్ పరంగా చూస్తున్నట్లయితే కనుక కెరీర్ పరంగా అనుకూలిత అనేది బాగానే కనిపిస్తుంది. కెరీర్ పరంగా ఏ విధంగా అయితే మారాలని మీరు కోరుకున్నారో అదే విధంగా మారబోతుంది. కెరీర్ పరంగా మీరు ఎన్నో విజయాలు కూడా సాధించబోతూ ఉన్నారు. గ్రహస్థితి అనేది పూర్తిగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి కెరీర్ పరంగా మీకు అంతా కూడా చాలా బాగుంటుందని చెప్పవచ్చు. మీరు కెరీర్ గురించి ఏమాత్రం కూడా ఆలోచించాల్సిన అవసరమే లేదు. అంతా కూడా బాగుంటుంది. దేని గురించి కూడా ప్రెషర్ పెట్టుకోకండి. అలానే ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్ననుకున్న పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేసుకోగలుగుతారు. ఎంతో కాలం నుంచి ఏవైతే పనులు మొదలు పెట్టాలనుకున్నప్పటికీ కూడా కొన్ని ఆటంకాల కారణంగా, అంటే కుటుంబ సభ్యులు అడ్డు చెప్పడం కానీ లేకపోతే వివిధ కారణాల వల్ల మీరు అంటే ఆ పనిని మధ్యలోనే ఆపేసినట్లయితే కనుక ఈ సమయంలో గొడవలేవి కూడా అస్సలు ఉండవు. మీరు చాలా సంతోషంగా ఆనందంగా కూడా ఉండగలుగుతారు. ఉన్న అన్ని కష్టాలు అన్ని బాధలు కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అష్టైశ్వర్యాలు సిద్ధిస్తాయనే చెప్పవచ్చు. దేని గురించి కూడా ఆలోచించకండి. అలానే మీకు వచ్చిన దాంట్లో కూడా కొంచెం సహాయం చేయడానికి అయితే ప్రయత్నం చేయండి. అంటే సహాయం కోసం మీ దగ్గరికి ఎవరైతే వస్తారో వారికి వీరికి కాదు అనకుండా చేయండి. దానికి తగ్గట్టుగా ఫలితం అనేది కూడా మీరు తప్పకుండా చూస్తారనే చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి జాతకులు అయితే ఇప్పుడు బాగా కాలం కలిసి వస్తుంది. అలానే వివాహాలు చేయడం లేదని బాధపడే విషయానికి వచ్చినట్లయితే కనుక వివాహాలు చేయడం లేదని బాధపడే వారికి వివాహాలు అయితే మంచిగా జరుగుతాయి. ఆల్మోస్ట్ మీకు మంచి సంబంధాలు కుదిరే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలానే ప్రేమించుకొని పెళ్లి చేసుకోవాలని ఎవరైతే ఎదురు చూస్తూ ఉన్నారో వారికి కూడా ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు. మీ కుటుంబ సభ్యులు కూడా మీ ప్రేమానికి యాక్సెప్ట్ చేస్తారు కాబట్టి మీకు నచ్చిన వారిని మనస్ఫూర్తిగా వివాహం అయితే చేసుకుంటారు. ఇది మీకు సరైన సమయం అనే చెప్పుకోవచ్చు. ప్రేమ విషయంలో ఇది మీకు మంచి సమయం అనే చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు. అంతా కూడా మీరు అనుకున్నటువంటి జీవితాన్నే చూస్తారు. అన్ని విధాలుగా కూడా ఇప్పుడు మీకు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుంది. దేని గురించి కూడా ఆలోచించకండి. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. అలానే సంతానం కలగడం ఎవరైతే బాధపడుతూ ఉన్నారో వారికపై బాధపడకండి. మీకు ఇప్పుడు మంచిగా సంతాన యోగం అనేది కూడా కలుగుతుంది. దీని గురించి మీరు ఎక్కువగా ఆలోచించకండి. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అదృష్టం అనేది అధికంగానే కలిసి వస్తుందని చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశి వారు ఎప్పుడు కూడా అందరం బాగుంటేనే మనం కూడా బాగుంటామన్న తపనతో ఉంటారు. వీరికి ఇప్పుడు అదృష్టం రావడం కారణం ఇదే అని కూడా చెప్పవచ్చు. ఈ వృశ్చిక రాశికి చెందిన వారు విశాఖ నక్షత్రం 4వ పాదం, జ్యేష్ఠ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, అనురాధ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వారు వృశ్చిక రాశికి చెందుతారు. వృశ్చిక రాశి వారికి అధిపతి కుజుడు. రాశి చక్రంలో వృశ్చిక రాశి 8వది. లక్షణ రీత్యా ఈ రాశి స్థిరమైనది, అనగా ఈ రాశి వారి అంచనాలు నిర్ణయాలు ఖచ్చితంగా ఉంటాయి. ఊగిసలాడు దూరం విధులు మనకు పెద్దగా కనిపించదు. తత్వరీత్యా వృశ్చిక రాశి వారు జలశుభం అయినందువల్ల బయటపడకుండా పళ్ళు చక్క పెట్టుకునే స్వభావాన్ని కలిగి ఉంటారు. గుమ్మనంగా వ్యవహారాలు చక్కబెడతారు. ఏవి జరగపోయినవి ఏవి జరగాల్సిన స్పష్టమైన ఆలోచనలతో ముందుకు వెళ్తారు. ఈ రాశి వారికి అధికమైనటువంటి పట్టుదల ఉంటుంది. అందువల్ల వీరు జరిపే వ్యాపారాల్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశి వారు అన్ని వేళలా పనిచేయడానికి ఇష్టపడతారు. ఈ బాల్యం నుండే సంపదను మొదలు పెడతారు. కావున ఏ వ్యాపారం ప్రారంభించినా అందులో విజయాన్ని సాధిస్తారు. ఒకవేళ వృశ్చిక రాశి వారు ఉద్యోగం చేస్తే వారి తోటి ఉద్యోగులు కూడా తమకు
మార్చుకుంటారు. ఈ రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా బాగుంటుంది. వీరి జీవితంలో ఎంతో క్రమశిక్షణతో ఉంటారు. మరి విలువలకు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తారు. ఏ పనులనైనా సరే పూర్తి క్రమశిక్షణ కలిగి ఉండడానికి ఎక్కువగా ప్రయత్నం చేస్తారు. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. వృశ్చిక రాశి వారు కొన్ని సందర్భాల్లో అలవాట్లు మితిమీరటం వల్ల ఆరోగ్యం దెబ్బతినే అవకాశం ఉంటుంది. అందువల్ల వీరు దురలవాట్లకు దూరంగా ఉండాలి. ఈ రాశి జన్మించే వారికి సహృదయం ఉంటుంది. కొన్ని సంఘటనలు చలించిపోయే మనస్తత్వాన్ని వీళ్ళు కలిగి ఉంటారు. వీరిలో కొంతమంది దేశట్నం చేసే వాళ్ళు ఉంటారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఈ రాశి వారిని ఎవరైనా చూస్తే వీళ్ళు చాలా స్వార్థపరులు అని అనుకుంటారు. నిజం ఏమిటంటే వృశ్చిక రాశి వారు స్వార్థపరులు కారు, పరోపకారం చేయవారు. స్నేహితులకు సహాయం చేసే గుణం వీరికి అధికంగా ఉంటుంది. మనం ఒక్క విషయాన్ని గమనించాలి. వృశ్చికం అనగా తేలు, అంటే దాని యొక్క గుణాలు వీరు కలిగి ఉంటారు. ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దాన్ని గుర్తించుకుని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బ తీస్తారు. కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే 1-2 సార్లు ఆలోచించుకోవాలి. వృశ్చిక రాశి వారికి అయితే ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుంది. ఇక స్నేహితుల విషయానికి వచ్చినట్లయితే కనుక దూరం పెరిగే అవకాశం అనేది కనిపిస్తుంది. అంటే మీ స్నేహితులకి మీకు మధ్య దూరం పెరిగే అవకాశం అనేది అధికంగా కనిపిస్తూ ఉంది. 7వ ఇంటి అధిపతి సూర్యభవనుడి ఇంట్లో ఏ గ్రహం లేకపోవడం వల్ల కొంచెం ఒక్కొక్కసారి పరిస్థితి అనేది బాగుంటుంది, కానీ ఒక్కొక్కసారి శనిదేవుడి అనుగ్రహం లేకపోయేసరికి ఏంటంటే కొంచెం స్నేహితులతో విభేదాలు వస్తాయి. ఒక్కొక్కసారి అయితే మీకు బాగుంటుందనే చెప్పుకోవాలి. కానీ 12 ఇంట్లో శని ఉనికి కారణంగా ఏంటంటే కొంచెం సంబంధాలు విభేదాలు వచ్చే అవకాశం అనేది కూడా ఇక్కడ మనకి అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. ఇక ఈ వృశ్చిక రాశి వారి ఆర్థిక స్థితి పరంగా ఒకసారి మనం చూస్తున్నట్లయితే కనుక శని మహారాజు మీ 12 ఇంట్లో నెల ప్రారంభంలో ఉంటాడు కాబట్టి నెల మొత్తం కూడా మీకు అంతానే బాగుంటుందని చెప్పవచ్చు. కాబట్టి ఈ పరిస్థితులు ఏంటంటే మీకు ఆర్థికంగా అనుకూలంగా ఉంటుందనే చెప్పుకోవాలి. ఆర్థికంగా మీరు ఎన్నో లాభాలు కూడా ఈ సమయంలో మీరు పొందగలుగుతారు. అయితే ఖర్చులు అనేవి కూడా మనకి కనిపిస్తూనే ఉన్నాయి. ఏ విధంగా అయితే డబ్బు అనేది సంపాదిస్తారో అదే విధంగా ఖర్చులు అనేవి కూడా చేయబోతూ ఉన్నారు. ఖర్చులు అంటే ముఖ్యంగా ఏంటంటే కుటుంబ సభ్యులకు ఆరోగ్యం బాగాలేదనో లేకపోతే ఏమన్నా కొత్తగా స్టార్ట్ చేయాలన్న ఆలోచన కారణంగానో డబ్బు ఖర్చు చేస్తారు. ఒక్కొక్కసారి తెలియకుండానే డబ్బు ఖర్చు చేసే అవకాశం అనేది ఇక్కడ మనకి కనిపిస్తుంది. ఈ రాశి వారికి అధిపతి అయిన శని 12 ఉంటాడు కాబట్టి ఈ నెలలో మీకు కొంచెం శ్రద్ధ అనేది కొంచెం పెడితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీరు డబ్బు పట్ల జాగ్రత్త అనేది తీసుకోపోతే ఏంటంటే చాలా వరకు కూడా క్రింద స్థాయికి వెళ్ళిపోయే అవకాశం అనేది ఇక్కడ మనకు కనిపిస్తూ ఉంది. కాబట్టి మీరు ఏంటంటే డబ్బు పట్ల వీలైనంత వరకు కూడా జాగ్రత్త అనేది వహించాల్సి ఉంటుంది. అప్పుడు మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. మీకు అన్ని విధాలుగా కూడా అదృష్టమే కలుగుతుందని చెప్పవచ్చు. కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోయి ఇప్పుడు అంతా కూడా మంచి జరుగుతుందని చెప్పవచ్చు. అలానే ఇక ఆరోగ్యం గురించి మాట్లాడుతున్నట్లయితే కనుక ఆరోగ్యం అనేది అయితే మీకు చాలా బాగుంటుంది. ఈ వృశ్చిక రాశి వారు గతంలో ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు ఏవి కూడా పెద్దగా కనిపించడం లేదు. ఆరోగ్యం అనేది అయితే చాలా బాగుంటుంది. ఉన్న అన్ని అనారోగ్య సమస్యలు కూడా పూర్తిగా తొలగిపోతాయి. మీరు ఆరోగ్యం గురించి ఏమాత్రం కూడా ఆలోచించకండి. మీకు ఈ వచ్చే అదృష్టాన్ని మాత్రం మీరు అస్సలు వదిలిపెట్టకండి. రిలేషన్స్ అనేవి కూడా నిలబడతాయనే చెప్పాలి. మీ జీవిత భాగస్వామితో ఉన్న అన్ని గొడవలు అన్ని విధులు కూడా పూర్తిగా దూరమైపోతాయి. మీ జీవిత భాగస్వామితో అయితే సంతోషంగా ఆనందంగా ఉండగలుగుతారు. ఓకే అండి, చూస్తారు కదా వృశ్చిక రాశి వారికి ఎలా ఉండబోతుందో తెలుసుకున్నారు కదా. మరి ఇంకెందుకు ఆలస్యం, ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే వెంటనే లైక్ చేయండి. అలానే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.